హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవసాని 2025 సంవత్సరంలో నూతనంగా భారతదేశంలో 4 రామ్సార్ సైట్లను అయితే గుర్తించడం జరిగింది. అందులో సిక్కిం రాష్ట్రం నుంచి 1, జార్ఖండ్ రాష్ట్రం నుంచి 1, తమిళనాడు నుంచి 2 అండి. ఈ యొక్క 4 నూతన రామ్సార్స్తో కలిపి భారతదేశంలో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య వచ్చేసి 89గా ఉండడం జరిగింది. భారత్లో అత్యధిక రామ్సార్ సైట్లు కలిగినటువంటి రాష్ట్రంగా మొదటి స్థానంలో తమిళనాడు 20 రామ్సార్ సైట్లు ఉండగా, ఉత్తరప్రదేశ్లో 10 రామ్సార్ సైట్లు ఉండడం జరిగాయి. ఇక ప్రపంచంలోనే అత్యధిక రామ్సార్ సైట్లు కలిగిన దేశంగా యునైటెడ్ కింగ్డమ్ అండి 175, మెక్సికో 142, భారత్ 89 రామ్సార్ సైట్లతోటి 3వ స్థానంలో ఉండడం జరిగింది. అయితే ఇటీవల చేరినటువంటి 4 నూతన రామ్సార్ సైట్లలో సిక్కిం నుంచి కెచియో పాల్రీ వెట్లాండ్, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఊద్వా సరస్సు, అదేవిధంగా తీర్థంకల్ పక్షుల అభయారణ్యం అండి. ఇది తమిళనాడు రాష్ట్రం నుంచి తీర్థంకల్ పక్షుల అభయారణ్యం అనేది చోటు దక్కించుకుంది. తమిళనాడు నుంచి మరొక రామ్సార్ సైట్ అండి సక్కరకొట్టై పక్షుల అభయారణ్యం. ఇది కూడా తమిళనాడు నుంచే ఈ యొక్క జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద రామ్సార్ సైట్గా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బాన్ ఉండగా, అతి చిన్నది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రేణుకా అని గుర్తుంచుకోండి. అయితే మనం ఇప్పటివరకు చిత్తడి నేలల గురించి డిస్కస్ చేసాం కాబట్టి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2 అని గుర్తుంచుకోండి. 2025 చిత్తడి నేలల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.